హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి తానే స్వయంగా చెప్పిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అందరూ తమ తమ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటే ధనానికి, ధాన్యానికి, గౌరవానికి దేనికి లోటు ఉండదని మనందరికీ తెలుసు. కానీ ఆ లక్ష్మీదేవి కూడా ఎక్కడ స్థిరంగా ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎలాంటి చోట ఉండడానికి ఇష్టపడుతుందో ఆ లక్ష్మీదేవే ఈ కథ రూపంలో చెప్పారు. కథ పూర్తిగా వినండి. రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక భార్య, 2 కొడుకులు, 1 కూతురు ఉంది. ఈ 5గురు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ వచ్చింది. దాంతో అతను చాలా ఇండ్లు, పొలాలు అన్నీ కొని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లలకు ఎంతో వైభవంగా పెళ్లిళ్ళు జరిపించాడు. కొడుకులిద్దరికీ తన వ్యాపార బాధ్యతను అప్పచెప్పి తను విశ్రాంతి తీసుకున్నాడు. కూతురు, అల్లుడు ఒక్కొక్కసారి వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు సాగుతుండగా కోడళ్ళిద్దరికీ అసూయ మొదలైంది. ఒకసారి పుట్టింటికి వచ్చిన ఆడబడుచుని వదినలిద్దరూ ఇలా అన్నారు: చీటికి మాటికి పుట్టింటికి వచ్చి దొరికిందంతా దోచుకొని వెళ్ళిపోతున్నావు. మా భర్తల సంపాదన అంతా మీ చీరలకి, సారలకే సరిపోతుంది. ఎలాగైతే రేపు పొద్దున మా పిల్లలకి ఏం పెట్టాలి అని అడిగింది. దాంతో తను చాలా బాధపడుతూ ఎవరికి ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయింది. అదే తలుచుకొని చాలా రోజులు కంటతడి పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. ఇలా కొన్నాళ్ళు ఉంటుండగా కొడుకుల వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. ఎందుకిలా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వీరయ్య ఆలోచిస్తూ అలా నిద్రలో జారుకున్నాడు. నిద్రలో లక్ష్మీదేవి కలలోకి వచ్చింది. కలలో వీరయ్యను లేపి, వీరయ్య, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది. దాంతో వీరయ్య కంగారు పడి, ఏమైంది తల్లి, వెళ్ళిపోతానంటున్నావు, ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది తల్లి అని అడిగాడు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్నాను అంటే దానికి కారణం మీరందరూ కల్లా కపటం లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, మనుషుల్లో స్వార్థం ఏర్పడింది. ఆడపడుచు చేత కంటతడి పెట్టించే స్థాయికి వచ్చారు. కుటుంబంలో ఏ ఒక్కరూ తప్పు చేసినా నేను ఆ ఇంట్లో ఉండలేను అంటూ జరిగిందంతా లక్ష్మీదేవి వీరయ్యకి చెప్పింది. తను ఎలాంటి ఇంట్లో ఉండడానికి ఇష్టపడతానో తనే స్వయంగా ఇలా చెప్పుకొచ్చింది. ఉమ్మడి కుటుంబంలో కలహాలు లేని ఇంట, తల్లిదండ్రులను దైవంగా భావించిన ఇంట, ఆడపడుచులను ప్రేమగా ఆదరించిన ఇంట, భార్యాభర్తలు కలహాలు లేని ఇంట నేను స్థిరంగా ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది. అలా చెప్పి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వీరయ్య చాలా బాధపడ్డాడు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.